గ్రామంలో దేవాలయ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈవేళ మెడతూరు గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు మార్తల చంద్రబాబు రెడ్డి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా కంబైన్ కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ రూరల్ మండలం అనంతపూర్ జిల్లా వారి ఎడ్ల జత కారంజయ్య గిత్త కోనేపల్లి గిత్తాయిగా 2207 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. మొదటి బహుమతి దాతా గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు మైదుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ శక్తిపల్లి రఘురామ్ రెడ్డి గారు పెద్ద అందజేస్తున్నారు. వారి తరఫున గౌరవనీయులు ఒక్కసారి అందరు గట్టిగా థ్యాంక్ యూ. జనరల్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ సుఖ్యాసుల వారు పి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ సిద్ధార్థపురం వారు 75,116 రూపాయలు అందజేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి ఒక్కసారి గట్టిగా. మూడో బహుమతి తొట్టి పెద్ద వెంకట సుబ్బారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు. రెండో బహుమతి కైవసం చేసుకున్న వారు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత 2000 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతి కైవసం చేసుకున్నారు. మూడో బహుమతి తొట్టి పెద్ద వెంకట సుబ్బారెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు మెడతూరు వారి కుమారుడు టీవీ సుబ్బారెడ్డి గారు అచ్చనపల్లి వారు. మూడో బహుమతి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా 1869 అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకునే చప్పట్లు కొట్టాలా. నాలుగో బహుమతిని కీర్తి చేసులు తుమ్మలూరు వీరభాస్కర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి తమ్ముళ్ళు టి రవీంద్రారెడ్డి గారు ధర్మపత్ని వెంకట లక్ష్మ గారు టి వీరారెడ్డి గారు ధర్మపత్ని అనిత గారు వారి కుమారులు కుమార్తెలు సన్నపల్లి వారు 25,116 రూపాయలు అందజేస్తున్నారు. నాలుగో బహుమతిని పివిఎస్ఆర్ బోల్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బలికురవ తోట తిరుపేల్ రెడ్డి గారు మేడిమాకులపల్లి వారు 1819 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకునే చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఐదో బహుమతి యానాది గల్ల నాగరాజు గారు మనవడు నాగలోకేష్ గారు మనవరాళ్ళు నాగ అశ్వని గారు 15,116 రూపాయలు అందజేస్తున్నారు. మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి కడప జిల్లా కట్టుబడి రోలి మేడం గారు మెడతూరు మండలం నంద్యాల జిల్లా మెడతూరు మండలం అంటే అక్కడ నంద్యాల జిల్లా అక్కడ నంద్యాల జిల్లా వేలు మెడతూరు అక్కడ. రైట్ థ్యాంక్ యూ. మిగిలిన జతలో కన్సలేషన్ మహమ్మతి అన్ని చేయండి. సపరేట్ గా వ్యవస్థగా బహుమతి అన్ని చేస్తున్నారు. చప్పట్లు కొట్టాలి. దస్తగిరి స్వామి ఆశీస్సులతో గుత్తి ఆదిల్ గారు కంబైన్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి చాగలమరి మండలం నంద్యాల జిల్లా కన్సలేషన్ వారికి 2,000 రూపాయలు. ఓకే, ఇంకా 2 జతలు కన్సలేషన్. చెప్పు. పెళ్లిమరి మండలం కడప జిల్లా తీసుకొని 1000 రూపాయలు 2,000 కన్సలేషన్. చెప్పాలి గట్టిగా. నీలం తనుష్ రాయల్ గారు ఈరోజు మిడ్తూరు గ్రామంలో కాజీపేట మండలం మిడ్తూరు గ్రామంలో చర్చి ఓపెనింగ్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అలాగే ఎద్దుల సీనియర్ కేటగిరీకి సంబంధించిన ఎద్దుల పందానికి సహకరించినటువంటి ఆ కార్యక్రమంలో బహుమతుల ప్రదాతలైనటువంటి
మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి గారికి, అలాగే లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, థర్డ్ ప్రైజ్ సుబ్బారెడ్డి గారికి, అలాగే 4వ ప్రైజ్ ఇచ్చినటువంటి రవీంద్ర గారికి, 5వ ప్రైజ్ ఇచ్చినటువంటి నాగరాజు గారికి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ మిట్టూరులో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ప్రముఖంగా చంద్ర కానివ్వండి, లక్ష్మయ్య కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం ఎవరైనా కానివ్వండి, రాము కానివ్వండి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మేము ఇక్కడికి వచ్చినందుకు మాకు గౌరవంగా మా పెద్ద ఆయనకు మాకు గౌరవ స్వాగతాలు పలికినటువంటి మిర్తూరు గ్రామ ప్రజలకు, సన్నపల్లె గ్రామ ప్రజలకు, అలాగే అచ్చనపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. రాఘవరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. పేట మండలము మిట్టూరు గ్రామ పంచాయతీలో పునీత ప్రాపిదేవ్ దేవాలయం యొక్క ఓపెనింగ్ ఈ 3 రోజులు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన గౌరవ మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి సార్ గారికి, అలాగే మిట్టూరు గ్రామ పెద్దలకు, సన్నపల్లె గ్రామ పెద్దలకు, అచ్చన్నపల్లె గ్రామ పెద్దలకు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా చాలా ఘనంగా నిర్వహించిన మిట్టూరు మాజీ సర్పంచ్ చంద్రకు, లక్ష్మయ్యకు, అలాగే ఆయన మిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే సీనియర్ కేటగిరీలో పాల్గొని బహుమతులు పొందిన వృషభ యజమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ మిట్టూరు గ్రామ పంచాయతీలో ఈరోజు ఘనంగా అందరినీ సత్కరించి పెద్ద అయితేనేమి, మమ్మల్ని అయితేనేమి అందరినీ ఘనంగా సన్మానించినందుకు ప్రత్యేకంగా చేతులెత్తి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ చర్చి చాలా ప్రత్యేకంగా మిట్టూరు గ్రామానికి ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.